హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి సమ్మర్ స్పెషల్ మ్యాంగో పాప్సికల్స్ అండి. సమ్మర్ అనగానే చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అని తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఐస్ క్రీమ్ని ఎంజాయ్ చేస్తుంటారు కదండి. మనం ఇంట్లోనే ఇలా చాలా హెల్తీగా చేసుకొని టేస్టీగా తినేయచ్చు. అలాగే చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి. కిడ్స్ కూడా హెల్తీగా చేసి పెట్టేయచ్చు. ఎలా చేసేయాలో చూసేయండి. ఫస్ట్ ఇలా ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక మీడియం సైజ్ మ్యాంగోని పీల్ ఆఫ్ చేసేసి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి తీసుకున్నాను. దీనిలోనే ఒక హాఫ్ కప్పు మిల్క్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మీరు మిల్క్ ప్లేస్లో వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. మిల్క్ యాడ్ చేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. అలాగే 1 టీ స్పూన్ మిల్క్ పౌడర్ యాడ్ చేశాను. ఇది ఆప్షనల్ అండి, మీ దగ్గర ఉంటే యాడ్ చేయొచ్చు లేదా స్కిప్ చేసేయచ్చు. అలాగే ఒక 3 to 4 టేబుల్ స్పూన్స్ షుగర్ కూడా యాడ్ చేశాను. ఇక్కడ నేను తీసుకున్న మ్యాంగో అంత స్వీట్గా లేదండి, సో నేను షుగర్ యాడ్ చేశాను. మ్యాంగో స్వీట్గా ఉంటే కనుక షుగర్తో పని లేదు. దీనిలోనే అమూల్ ఫ్రెష్ క్రీమ్ ఒక 2 టేబుల్ స్పూన్స్ యాడ్ చేశానండి. ఇది కూడా ఆప్షనల్, ఉంటే యాడ్ చేసుకోవచ్చు లేదా స్కిప్ చేసేయండి. ఈ మొత్తాన్ని కూడా మంచిగా బ్లెండ్ చేసుకోవాలండి. చూస్తున్నారు కదా, ఇలా మంచి క్రీమీ టెక్స్చర్ వస్తుంది. ఇక్కడ మీరు మిల్క్ ప్లేస్లో కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకొని ప్రిపేర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇలా ఐస్ క్రీమ్ మౌల్డ్స్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవడమే. మనకి ఇక్కడ క్రీమీ టెక్స్చర్ ఉంది కాబట్టి ఇలా మనం కొంచెం కొంచెం స్పూన్తో యాడ్ చేసుకుంటే కనుక ఈజీగా ఉంటుంది. అలాగే చూడ్డానికి కూడా నీట్గా ఉంటుంది. అంతేనండి, చాలా సింపుల్గా మనం ఇంట్లోనే ఇలా ఫ్రూట్స్తో పాప్సికల్స్ రెడీ చేసేసుకోవచ్చు. ఏ ఫ్రూట్స్తో అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. ఈ విధంగా మనం ఇంట్లోనే చాలా ఈజీగా మ్యాంగో ఐస్ క్రీమ్ని ప్రిపేర్ చేసుకొని చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. కిడ్స్కి కూడా ఇలా చేసిస్తే ఇష్టంగా తింటారండి. మనకి బయట దొరికే పాప్సికల్స్లో కలర్స్ యాడ్ చేస్తారు, హెల్త్కి అంత మంచిది కాదు. సో ఇలా మనం ఇంట్లోనే హెల్తీగా ఫ్రూట్స్ పాప్సికల్స్ రెడీ చేసుకోవచ్చండి. చేయడం కూడా చాలా ఈజీ, పెద్ద ప్రాసెస్ ఏమీ కాదు. అలాగే మన ఛానల్లో చాకోబార్ ఐస్ క్రీమ్, వాటర్ మిలన్ ఐస్ క్రీమ్, ఇంకా సేమియా పాల ఐస్ కూడా ఎలా చేసుకోవాలో వీడియోస్ అప్లోడ్ చేశాను. తప్పకుండా ఒకసారి వెళ్ళి చెక్ చేసేయండి. చూస్తున్నారు కదా, 8 to 10 అవర్స్ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాలండి. నేను నైట్ పెట్టేసి నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ తీసాను. చాలా బాగా వచ్చాయి. చూస్తున్నారు కదా ఎంత క్రీమీగా వచ్చాయో. టేస్ట్ కూడా అంతే సూపర్గా ఉన్నాయండి. మా పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారు. చాలా ఈజీ అండి చేసుకోవడము. ఇంగ్రీడియంట్స్ కూడా తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే సింపుల్గా చేసుకోవచ్చు. టేస్ట్ కూడా అంతే సూపర్గా ఉంటాయి. మన ఛానల్లో మిగతా ఐస్ క్రీమ్ వీడియోస్ని కూడా ఒకసారి వెళ్ళి చెక్ చేసేయండి. అలాగే మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఈ ప్రాసెస్లో మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.